సార్ గుడ్ ఈవినింగ్. టీవీ ప్రధాని గారికి, సాంబశివరావు గారికి, రచనారెడ్డి గారికి, బాలరాజ్ యాదవ్ గారికి అందరికి కూడా. ఇప్పుడు ఇవాళ ఇవాళ రేపు తెలంగాణ ఎంత ఒక భారతదేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపే చూసే పరిస్థితి వల్ల మన రేవంత్ రెడ్డి గారు కల్పించారు. ఇవాళ అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశం ఎంటైర్ ప్రపంచం యొక్క చూపు ఇవాళ హైదరాబాద్ మహానగరం వైపు ఇవాళ మళ్ళీందంటే అతిశయోక్తి కాదు. ఇవాళ ఏంటంటే ఏదైతే వికసిత భారత్ మోడీ గారు 2047 పెట్టారో దానికి అనుగుణంగా కూడా ఇవాళ మరి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేది ఇవాళ పెట్టడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ రైజింగ్ 2047 దృష్టిలో పెట్టుకుని అంటే 2047 అంటే మనకు ఇండిపెండెంట్ వచ్చి 100 సంవత్సరాల తర్వాత తెలంగాణ ముఖ చిత్రం ఎలా ఉంటుందని ఇవాళ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఒక మేధావులతో అయితేంది, అదేవిధంగా నీతి ఆయోగ్ నిపుణులతోటి, చాలా మంది పారిశ్రామికవేత్తలతోటి, అదేవిధంగా మేధావులతోటి, కంపెనీ సీఈఓల సలహాలు సూచనలు తీసుకుని ఇవాళ ఒక పత్రాన్ని తయారు చేయడం జరుగుతుంది మొత్తం మీద. దానికి దాదాపు ఒక డాక్యుమెంటరీ అంటే ఒక విజన్ డాక్యుమెంట్ లాగా తయారు చేయడం జరుగుతుంది సాంబశివరావు గారు. ఇవాళ భారతదేశంలో ఎక్కడ కూడా మరి లేని విధంగా ఇలా తెలంగాణలో ఒక ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి గారు ఇవాళ 3 భాగాలు చేశారు. దాన్ని ఇవాళ క్యూరు, రేరు, ఫ్యూర్ అని ఒక 3 భాగాలు చేయడం జరిగింది. దీంట్లో క్యూర్ అనేది ఏంటంటే ముఖ్యంగా లోపల ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉండే ప్రాంతాన్ని కూడా దాని క్యూర్ పేరు పెట్టడం జరిగింది. అంటే దీంట్లో కేవలం సేవల రంగం మాత్రమే ఉంటుంది అనమాట దీనికి సంబంధించింది. అదేవిధంగా ఓఆర్ఆర్ నుంచి అయితే ట్రిపుల్ ఆర్ వరకు మధ్యలో ఉన్న ప్రాంతాన్ని మరి ప్యూర్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే పెరి అర్బన్ రీజనల్ ఎకనామిక్ ఏరియా. దీంట్లో ఏంటంటే తయారీ రంగం అనేది ఉంటుంది, అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా మరి దీంట్లో తయారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ ఏరియా నుంచి హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఎంటైర్ తెలంగాణ బౌండరీస్ వరకు కూడా రేర్ అంటే అగ్రికల్చర్ కు సంబంధించినటువంటి మరి రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకనామీ తయారు చేయడం జరిగింది. సో ఇదంతా అగ్రికల్చర్ డెవలప్మెంట్ కి సంబంధించిన రంగాన్ని ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఒక రూరల్ ఏరియాని కానీ అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని కానీ ఎక్కడ కూడా మరి వాళ్ళ నిపుణులు తయారు చేయరు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా సహజంగా డెవలప్మెంట్ అంటే మన ఇండస్ట్రియల్, ఐటీ, బీటీ ఇవే అనుకుంటాం. సో అలా కాకుండా ఇవాళ వ్యవసాయ రంగాన్ని ఏ విధంగా విత్తనాలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి. ఇలా తెలంగాణ ఏంటంటే భారతదేశంలో ఎక్కడ లేని భౌగోళికంగా తెలంగాణకు ఒక ఎంటైర్ స్పెషాలిటీ ఉంది. దాదాపు హైదరాబాద్ నుంచి ఒక 70-80 కిలోమీటర్ల చుట్టుపక్కల కూడా మరి వైశాల్యంలో ఇవాళ హైదరాబాద్ మహానగరం వెలిసింది. సో దీన్ని మనం ఇండస్ట్రియల్ గా ఎలా మనం మలుచుకోవాలనే ఉద్దేశంతో అట్ ద సేమ్ టైం రైతాంగానికి ఏ విధంగా వాళ్ళ యొక్క పెట్టుబడులు కానీ వాళ్ళ యొక్క పంటల యొక్క అధునాతన పద్ధతులు ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో కూడా ఈ రూరల్ అగ్రికల్చర్ ఎకనామీ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళు. సో రైతు యొక్క పంటలు ఏ విధంగా పండించాలి అంటే పంటలు పండించడం కూడా లాభసాటిగా ఎలా పండించాలి, ముఖ్యంగా దీని మీద మనం ఒక విజన్ డాక్యుమెంట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇవాళ రేపు జరిగేటువంటి గ్లోబల్ సమ్మిట్ లో దాదాపు ఒక 27 అంశాల మీద జరుగుతుంది. ఇది ఒక అంశం మీద కాదు, ఐటీ కావచ్చు, బీటీ కావచ్చు, బయోటెక్నాలజీ కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, విద్యుత్ రంగం కావచ్చు, పరిశ్రమల రంగం కావచ్చు, విద్య, ఉద్యోగాలు, వైద్యం, ఇలా అన్ని రకాల రంగాల్ని దాదాపు ఒక 4 రకాలటువంటి వేదికల మీద 27 అంశాల మీద ఇవాళ రేపు హైదరాబాద్ లో మహానగరంలో మరి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ జరుగుతుంది. దీనికి పెద్ద పెద్ద మేధావులు కూడా మరి రావటం మనం చూసాం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ప్రసంగాన్ని కూడా మనం అందరం టీవీలో చూసాం. దీనికి కూడా ఏంటంటే మరి దీనికి పిలవటం కూడా నోబెల్ బహుమతి పొందినటువంటి ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ కావచ్చు, అదేవిధంగా వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సిఇఓ జురేమి జుర్గెన్స్ కావచ్చు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సత్యర్థి కైలాస్ సత్యర్థి గారికి అప్పుడు వచ్చినప్పుడు కూడా మనం చూసాం. అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సిఇఓ గారు కూడా ఎవరైతే ఎరిక్ స్వైడరెంట్ అని కూడా వస్తున్నారు, మన కిరణ్ మజుందార్ షా కూడా వస్తున్నారు. ఒక రకరకాల మేధావులు అంటే ఇక్కడ ఒక ఆర్థిక ఎకనామిస్టులు కావచ్చు, ఒక కంపెనీల సీఈఓలు కావచ్చు, దాదాపు ఒక 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు వస్తున్నారు. ఎస్పెషల్ అమెరికా నుంచి అంటే యుఎస్ నుంచి దాదాపు ఒక 36 మంది నుంచి ఒక 46 మంది ఆ నుంచి ఒక ప్రతినిధులు వస్తున్నారు. అంటే ఒక డెప్త్ కి ఒక పత్రాన్ని ఎట్లా అంటే ఏదో మనం ఆషామాషి కాకుండా ఒక డాక్యుమెంట్ గా విజన్ డాక్యుమెంట్ గా తయారు చేయడం జరుగుతుంది. ఇది 2047 వరకైనా మరి తెలంగాణ విజన్ అంటే నిరంతర ప్రక్రియ. ఇది ఇలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఇది నిరంతర ప్రక్రియ తప్ప ఏదో 2047 వరకే కాదని చెప్పారు. సో ఇవాళ సమ్మిట్ లో కూడా మనము అదేవిధంగా చాలా కారిడార్లు ఇవాళ రకరకాల వాటి మీద చర్చలు జరిగినాయి. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, బట్టి విక్రమార్క గారు మాట్లాడారు, అదేవిధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడారు. అందరు రకరకాల మేధావులు కూడా చాలా మంది తన యొక్క విజన్ యొక్క ఇచ్చారు దానికి. సో దీని మీద ఒక స్పెషల్ గా తయారు చేసి ఏదైతే ఉందో దీన్ని ఇలా ప్రజల ముంగిట బహుశా నాకు తెలిసి రేపు ఈవినింగ్ కూడా ఈ విజన్ డాక్యుమెంట్ పబ్లిక్ డొమైన్ లోకి రావచ్చు. దాదాపుగా ఒక 1000 మందికి ఇవాళ రేపు విజన్ డాక్యుమెంట్ ఇస్తారట. ఆ విజన్ డాక్యుమెంట్ కూడా తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ 3 భాషల్లో మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఇనిషియల్ కామెంట్స్ మీ దగ్గరికి వస్తాను. రచనారెడ్డి గారు నమస్కారం మేడం.